ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. లాస్ట్ క్లాస్లో మనం 20కి ఎంసీక్యూస్ డిస్కస్ చేసాం కదండి. ఈ వీడియో అనేది దాని కంటిన్యూషన్ అండి. 21st ఎంసీక్యూ. లెట్ స్టార్ట్ అవర్ సెషన్. ఏ కాన్సెప్ట్ దట్ ఏ బిజినెస్ ఎంటర్ప్రైజ్ విల్ నాట్ బి లిక్విడేటెడ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఇప్పుడు మన బిజినెస్ అనేది నియర్ ఫ్యూచర్లో అది క్లోజ్ అయ్యే ఉద్దేశం లేదు, కంటిన్యూ అవుతుంది లైఫ్ లాంగ్ అనే ఏ కాన్సెప్ట్ అజ్యూమ్ చేస్తుంది అంటే గోయింగ్ కన్సర్న్ అనే కాన్సెప్ట్ అజ్యూమ్ చేస్తుందండి. బిజినెస్ విల్ కంటిన్యూ ఫర్ ద ఫోర్సీబుల్ ఫ్యూచర్. అందుకే బిజినెస్లో ఉన్న అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాస్ట్కి వాల్యూ చేస్తాము, అంతేగాని లిక్విడేషన్ వాల్యూ అంటే నెట్ రియలైజబుల్ వాల్యూకి కాకుండా మనం కొన్నప్పుడు ఏ కాస్ట్ అయితే ఉంటాయో ఆ కాస్ట్కి మనం బుక్స్లో చూపించడం జరుగుతుంది ఈ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ వల్ల. సో ఆప్షన్ సి గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. అసెట్స్ ఆర్ హెల్డ్ ఇన్ ద బిజినెస్ ఫర్ ద. మనము ఏదన్నా సరే స్టాక్ని కనుక పెట్టుకున్నామంటే, స్టాక్ అంటే ఏంది, మనం ఏదన్నా అమ్మడము కొనడము చేసే వాటిని స్టాక్ అంటాము. ఆ స్టాక్ను ఉంది అంటే దాని ఉద్దేశం ఏంది, అమ్మడం కోసం. కానీ ఈ స్టాక్ను మెయింటైన్ చేయడం కోసం మనకు ఒక ల్యాండ్ అండ్ బిల్డింగ్ కావాలి, తయారు చేయడం కోసం ప్లాంట్ అండ్ మెషినరీ కావాలి, వర్కింగ్లో ఉండడం కోసం ఏసీలు, టేబుల్స్, చైర్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వీటిని మనం ఎందుకు పెట్టుకుంటాము మన బిజినెస్లో ఏంటంటే, ఇవి మన బిజినెస్కి ఏదో ఒక రూపంలో బెనిఫిట్, ఏదో రెవెన్యూ జనరేట్ చేయడం కోసమో లేదా బిజినెస్ అనేది పూర్తిగా రన్ అవ్వడం కోసమో కొన్ని అసెట్స్ని పెట్టుకుంటామండి. సో అలాంటి అసెట్స్ని ఏవైతే బిజినెస్లో పెట్టుకుంటామో వాటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే వాటి నుంచి రెవెన్యూ జనరేట్ చేయడం కోసం అనేది, వాటిని అమ్మేసి క్యాష్లో కన్వర్ట్ చేయడం కోసమో లేకంటే ఇంకా రీసేల్ చేయడం కోసమో కాదు. రీసేల్ చేయడం కోసం తీసుకుంటే అది స్టాక్ అంటాం. సో ఇక్కడ వాటి నుంచి మనం రెవెన్యూ జనరేట్ అన్నా చేస్తాం, లేదా మన బిజినెస్ అనేది స్మూత్గానే రన్ చేస్తాం. సో ఇక్కడ ఆప్షన్ బి ఎర్నింగ్ రెవెన్యూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. రెవెన్యూ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఈజ్ జనరలీ రియలైజ్డ్ ఇన్ ద పీరియడ్ ఇన్ విచ్. మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసుకున్నాం కదా. మనకి కాన్సెప్ట్ ఏంది, అక్రూవల్ కాన్సెప్ట్ ఏం చెప్పుద్ది మనకి, ఎప్పుడైతే మనము సేల్ చేసామో అప్పుడే రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి, అంతేగాని ఆ సేల్ తాలూకు డబ్బులు ఎప్పుడు వస్తాయో, క్యాష్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటాం అప్పుడు కాదు అని మనకు అక్రూవల్ కాన్సెప్ట్ చెప్పింది కదా. సో ఇక్కడ కూడా రెవెన్యూ, మనం ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేసాము, రెవెన్యూ ఎప్పుడు రికగ్నైజ్ చేస్తామంటే క్యాష్ వచ్చినప్పుడు కాదు, లేదా కస్టమర్ ఆర్డర్ పెట్టినప్పుడు కాదు, లేదా మనం ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు కాదు. ఎప్పుడైతే మనము సేల్ చేసి ఉంటామంటే మనం తయారు చేసిన ప్రోడక్ట్ని కస్టమర్కి ఎప్పుడైతే డెలివరీ చేసేసి ఉంటామో అప్పుడు సేల్ కంప్లీట్ అయినట్టు, అప్పుడు మనం రికగ్నైజ్ చేస్తాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 24. ద కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేటిజం వెన్ అప్లైడ్ టు ద బ్యాలెన్స్ షీట్ రిజల్ట్స్ ఇన్. ఇప్పుడు కన్జర్వేటివ్ ప్రిన్సిపల్ ఏం చెప్పొద్ది, యాంటిసిపేట్ లాసెస్ బట్ నాట్ ప్రాఫిట్స్ అంటుంది. ఎప్పుడైనా సరే మన నష్టాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటే మన బిజినెస్కి వాటిని రికార్డ్ చేయాలి. ఒకవేళ లాభాలు ఏమన్నా ఉంటే వాటిని ఇగ్నోర్ చేయండి, వాటిని చూపించకండి. ఎప్పుడైనా జాగ్రత్త, ప్రూడెన్స్ కాన్సెప్ట్ ఏంటంటే జాగ్రత్త అనేది వహించాలి. బిజినెస్లో అనవసరమైన ప్రాఫిట్స్ని చూపించకూడదు, అలాగనే ప్రతి చిన్న లాస్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అప్పుడే మన బిజినెస్ ఎక్కువ కాలం సర్వే అవుతుందని కన్జర్వేటివిజం యొక్క ప్రిన్సిపల్ యొక్క మెయిన్ రోల్. సో దీని ప్రకారమే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మన క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉంటుందో, క్లోజింగ్ స్టాక్ అంటే ఏంది, మనం సేల్ చేయగా లాస్ట్లో మిగిలిపోయి ఉంటుంది కదా, మన గోడౌన్లో పడి ఉంటుంది కదా, ఈ స్టాక్ని క్లోజింగ్ స్టాక్ అంటాము. సో అది ఆ ఇయర్కి అమ్ముడుపోవాలి, ఆ పీరియడ్కి. సో వాటిని ఏం చేస్తామంటే మనం బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. ఇప్పుడు స్టాక్ని వాల్యూ చేయాలంటే ఎదర్ కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ అనే 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం కాస్ట్ కనుక తక్కువ ఉందనుకో, నెట్ రియలైజబుల్ వాల్యూ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 1 లక్ష రూపాయలు ఉన్న క్లోజింగ్ స్టాక్ మన దగ్గర ఉంది, మనం కొన్నప్పుడు 1 లక్ష రూపాయలు, ఇప్పుడు మార్కెట్లో దాన్ని అమ్మితే 1,20,000 వస్తుంది. కానీ మనకి ఎక్కువ కన్జర్వేటివ్ ప్రిన్సిపల్ ఏమంటుందంటే, నువ్వు ఇప్పుడు అమ్మట్లేదు కదా, అమ్మితే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, ఇప్పుడు అమ్మట్లేదు కదా, సో నువ్వు ఒరిజినల్ కాస్ట్ ఎంతకైతే కొన్నావో 1 లక్ష రూపాయలు కదా, ఆ 1 లక్ష రూపాయలు బుక్లో చూపించు అంటుంది. ఇదే ఒకవేళ మార్కెట్లో 80,000 ఉందనుకో, అదే 1 లక్ష రూపాయలు క్లోజింగ్ స్టాక్, ఇప్పుడు అమ్మితే మనకి 80,000 వస్తుంది, కానీ మనం కొన్నది 1 లక్ష రూపాయలు. సో ఇప్పుడు మార్కెట్లో ఒకవేళ అమ్మితే నీకు 20,000 నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నష్టాన్ని నువ్వు ఖచ్చితంగా చూపించు, అంటే 80,000కే నువ్వు మన క్లోజింగ్ స్టాక్లో చూపించు అని. ఈ క్లోజింగ్ స్టాక్ ఏంటంటే మన P&L అకౌంట్లో క్రెడిట్ సైడ్లో చూపిస్తుంది, ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్లో. సో దీనివల్ల ఏంటంటే నెట్ ప్రాఫిట్ లేదా గ్రాస్ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. ఈ కన్జర్వేటివ్ ప్రిన్సిపల్ ఫాలో అవ్వడం వల్ల మనం ఏం చేస్తామంటే క్లోజింగ్ స్టాక్ని తక్కువగా చూపిస్తాం. తక్కువగా చూడడం వల్ల మన అసెట్స్ తక్కువ అవుతాయి, ప్రాఫిట్ కూడా తక్కువ అవుతుంది, ఓకేనా. సో
ఈ కన్జర్వేటిజం ప్రిన్సిపల్ వల్ల ఏంటంటే మన అండర్ స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్ అనేది చేస్తాం, అంటే మన అసెట్ యొక్క వాల్యూని తక్కువ చేసి చూపిస్తాము. ఇది కన్జర్వేటివ్ ప్రిన్సిపల్ యొక్క రూల్. క్వశ్చన్ నెంబర్ 25. డిక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ ట్రేడ్ పేయబుల్ రిజల్ట్స్ ఇన్. ట్రేడ్ పేయబుల్ అంటే ఎవరు? మన షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రేడ్ పేయబుల్స్ అంటారు. అంటే మనం ఎవరి దగ్గర ఉన్న సరుకు అప్పుగా తీసుకుంటాం, రా మెటీరియల్ మన బిజినెస్ కావాల్సి వచ్చే, సో ఈ ట్రేడ్ పేయబుల్ అంటాం మనం దాన్ని. ఓకేనా, వాళ్ళు మన సప్లయర్స్. సో వాళ్ళకి మనము తగ్గారు అంటే ఏంది, సప్లయర్స్ మనం పే చేసేసామనే కదా దాని మీనింగ్. పే చేసామంటే ఏమవుతుంది, ఎలా పే చేస్తాం యాక్చువల్గా, ఏదో క్యాష్ రూపంలో పే చేస్తాం అంతే కదా. సో అప్పుడు ఏమవుతుందంటే క్యాష్ అనేది మన బ్యాలెన్స్ షీట్లో అసెట్. ఇప్పుడు అసెట్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో అసెట్ తగ్గుతుంది కాబట్టి డిక్రీజ్ ఇన్ అసెట్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ద డిటర్మినేషన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఫర్ అన్ అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. మన ఒక అకౌంటింగ్ పీరియడ్కి సంబంధించి ఎక్స్పెన్స్ని మనము ఎలా డిటర్మైన్ చేయగలుగుతామంటే, మనకి మ్యాచింగ్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ మ్యాచింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఆ అకౌంటింగ్ పీరియడ్లో నువ్వు ఎంతైతే రెవెన్యూ జనరేట్ చేసావో ఆ రెవెన్యూకి ఈక్వలెంట్గా మ్యాచ్ అయ్యి, అంటే ఆ రెవెన్యూ జనరేట్ చేయడానికి నీకు ఏ ఎక్స్పెన్సెస్ అయితే హెల్ప్ అయ్యాయో ఆ ఎక్స్పెన్సెస్ మాత్రమే నువ్వు ఆ పీరియడ్లో చూపించాలి అని అడుగుతుంది. దానికే మనం ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ 20 MCQస్లోనే దీని గురించి డిస్కషన్ చేసుకున్నామండి. ఒకసారి మీరు దాన్ని రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శాలరీ ఫర్ మార్చ్. ఇప్పుడు సపోజ్ మనకి శాలరీ ఉంది మార్చ్ పీరియడ్లో. ఎందుకు మార్చ్ తీసుకున్నానంటే అకౌంటింగ్ ఇయర్ అప్పటికి ఎండ్ అయిపోతుంది కదా, అన్ని ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుందని శాలరీ మార్చ్ తీసుకున్నాను. మార్చ్లో మనకి శాలరీ వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి మార్చ్ శాలరీ ఎప్పుడు తీసుకుంటాము, ఏప్రిల్లో 5వ తేదీలోపు ఎప్పుడో తీసుకుంటాం జనరల్గా అయితే. ఓకేనా, ఇప్పుడు మనకి శాలరీ ఎప్పుడు వచ్చింది, క్యాష్ రూపంలో వచ్చేసి ఏప్రిల్లో వచ్చింది. కానీ అదే పీరియడ్ది యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు మార్చిలో పనిచేసావు కాబట్టి మార్చ్ పీరియడ్దే. ఇప్పుడు ఏం చేయాలి అంటే మన P&L అకౌంట్లో మనము అది మార్చ్ కిందకి తీసుకోవాలి, ఎక్స్పెన్స్ కిందకి. ఎందుకంటే ఆ మార్చ్ పీరియడ్కి సంబంధించిన ఎక్స్పెన్స్ అంటే ఆ శాలరీస్ ఎవరైతే పే చేసావో ఆ ఎంప్లాయీస్ మనకి ఆ మార్చ్ అనే పీరియడ్లో సేల్స్ ఏవైతే జనరేట్ చేయడానికి వాళ్ళు హెల్ప్ అయ్యారో కాబట్టి వాళ్ళకి పే చేసిన ఎక్స్పెన్సెస్, శాలరీస్ అన్న ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అది ఆ పీరియడ్కి రిలేటెడ్ కాబట్టి ఆ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్కి మ్యాచ్ చేయాలి కాబట్టి ఆ ఇయర్లోనే P&L అకౌంట్లోనే చూపించాలి. అంతేగాని ఏప్రిల్లో నువ్వు శాలరీ వచ్చిందనే ఉద్దేశంతో నువ్వు ఏప్రిల్లో చూపించడానికి కుదరదు. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 27. ఎకనామిక్ లైఫ్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ ఈజ్ స్ప్లిట్ ఇంటూ పీరియడిక్ ఇంటర్వెల్ టు మెజర్ ఇట్స్ పర్ఫార్మెన్స్ ఈజ్. ఎకనామిక్ లైఫ్ ఒక పీరియడ్ని పీరియడిక్ కొన్ని పీరియడ్స్లో డివైడ్ చేస్తామంటే ఏంది, ఆటోమేటిక్గా మనకు పీరియడ్ పేరులోనే ఉందిగా పీరియడిసిటీ కాన్సెప్ట్. దీన్ని అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అని కూడా అంటారు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 28. ఇఫ్ అన్ ఇండివిజువల్ అసెట్ ఈజ్ ఇంక్రీజ్డ్ దెర్ విల్ బీ. ఇప్పుడు మన బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ షీట్లోని ఒక అసెట్ యొక్క వాల్యూ అనేది పెరిగింది అంటే దానికి ఏంటి కారణం అని అడిగారు. దానికి కరస్పాండింగ్ ఏంది పెరిగిందంటే ఏంది, ఒక అసెట్ సపోజ్ ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంది ఫర్నిచరు, మనం కొన్నామంటే ఏంది 2 ఆప్షన్స్ ఉంటాయి కదా. యాక్చువల్గా అయితే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇంతకుముందు డౌన్ పేమెంట్ ఎగ్జాంపుల్ చెప్పామా లాస్ట్ 20 క్వశ్చన్స్లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్న అసెట్ మన కంపెనీలోకి వచ్చింది, లైక్ ఫర్నిచర్ వచ్చింది మన కంపెనీలోకి. ఈ ఫర్నిచర్ రావడానికి మనం ఏం చేసి ఉండాలి, ఏదర్ అప్పుగానే తెచ్చిండాలి, లేదా ఈఎంఐ రూపంలో తెచ్చుకొని ఉండొచ్చు, లేదా క్యాష్ పే చేసైనా తెచ్చుకొని ఉండొచ్చు. ఇప్పుడు మనం అప్పుగా తెచ్చామనుకో ఏమవుతుంది, లయబిలిటీ అంటే క్రెడిటార్ అనేవాడు ఒకటి ఫామ్ అవుతాడు మనకి. ఇప్పుడు అసెట్ 1,00,000 రూపాయలు మన అసెట్ బ్యాలెన్స్ షీట్లో పడుతుంది. నెక్స్ట్ లయబిలిటీ క్రెడిటార్ మన లయబిలిటీ సైడ్ పడతారు. ఈ 2 ఆప్షన్స్. ఓకేనా. లేదు అంటే మనకి అసెట్ 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాం, ఎలా కొన్నామంటే క్యాష్ పే చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఏమైంది, మన దగ్గర ఉన్న క్యాష్ తగ్గిపోయింది ఒకటి. రెండోది ఏంది, ఫర్నిచర్ అనే అసెట్ పెరిగింది. సో ఇప్పుడు నెట్ ఎఫెక్ట్ వచ్చి 0. ఒకటే అసెట్ పెరిగింది, ఇంకో అసెట్ తగ్గిపోయింది. కాబట్టి ఇంకా 3వ ఆప్షన్ ఏంది, ఈఎంఐలో. సపోజ్ ఒక 20,000 పెట్టి మనం ఈఎంఐలో తీసుకున్నాం అంటే 20,000 క్యాష్ తగ్గింది. ఓకేనా. ఇంకా 80,000 ఏం చేసామంటే అప్పుగా కొన్నాం.
సో ఇక్కడ ఏం జరిగిందంటే ₹1,00,000 ఉన్న ఫర్నిచర్ మన బుక్స్లోకి వచ్చింది, 20,000 ఉన్న క్యాష్ వెళ్ళిపోయింది. అంటే నెట్ ఎఫెక్ట్ అసెట్ ఎంత పెరిగిందంటే 80,000 పెరిగింది. సో ఈ 80,000 ఎలా అప్పుగా వచ్చింది కదా మన లయబిలిటీ సైడ్లో, సో అప్పు కూడా 80,000 పెరిగింది. సో ఎప్పుడైనా ఒక అసెట్ వచ్చింది అంటే ఏదర్ వేరే అసెట్ అన్న తగ్గాలి, అంటే క్యాష్ అనే అసెట్ క్యాష్ ద్వారా పే చేసాం కాబట్టి క్యాష్ అనేది తగ్గాలి. లేదు అంటే మన లయబిలిటీ ఏదైతే ఉందో అది పెరగాలంటే మనం అప్పుగా తెచ్చింటాం కదా, లయబిలిటీ పెరిగి ఉండాలి. ఈ రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29, పర్చేజ్ ఆఫ్ మిషనరీ ఫర్ క్యాష్. ఇప్పుడు క్యాష్ను పెట్టి మనం కనుక పర్చేజ్ చేస్తే మిషనరీ ఏమవుతుంది, మిషనరీ పెరుగుతుంది కాబట్టి ఒక అసెట్ పెరిగినట్టే. కానీ అసెట్ రావడం కోసం ఏం చేసాం, ఇంకో అసెట్ మనం వాడాం, అంటే క్యాష్ అనేది వెళ్ళిపోయింది, తగ్గిపోయింది. అంటే ఒక అసెట్ పెరిగింది, ఇంకో అసెట్ తగ్గిపోయింది కాబట్టి నెట్ ఎఫెక్ట్ 0. కాబట్టి రిటైన్స్ టోటల్ అసెట్స్ అన్చేంజ్డ్, అంటే మనకి ఏ అసెట్స్ యొక్కలో ఎటువంటి మార్పు అనేది ఉండదు అని దాని మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30, కాస్ట్ ఆఫ్ మిషనరీ వచ్చేసి 1 lakh అంట, ఇన్స్టాలేషన్ 10 lakhs. ఓకే, ఇన్స్టాలేషన్ వచ్చేసి 1 lakh, మార్కెట్ వాల్యూ వచ్చేసి 12 lakhs. ఇఫ్ ద కంపెనీ వాల్యూస్ ద మిషనరీ అట్ 12 lakhs విచ్ కాస్ట్ ఈజ్ వయలేటెడ్. మనం ఏం చెప్పాము ఆల్రెడీ ఇందాక, అక్రూవల్ కాన్సెప్ట్ ఒకటి, మ్యాచింగ్ కాన్సెప్ట్ ఒకటి, కన్జర్వేటిజం కాన్సెప్ట్ అనేది ఒకటి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇంటర్ రిలేటెడ్, ఒకదానికి ఒకటి. ఓకేనా, ఏదో ఒక రకంగా ఇంటర్ రిలేటెడ్. సో ఇప్పుడు మనం ఎంతకు పెట్టుకున్నాము, 10 లక్షలు పెట్టుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాలేషన్ ఖర్చు ₹1,00,000 అయింది. కాబట్టి మొత్తం వచ్చేసి ఎంత అంటే 11 లక్షలు అయింది మన కాస్ట్. సో మన బుక్స్లో ఎప్పుడైనా కూడా కాస్ట్కే చూపించాలి, అంతేగాని మనము మార్కెట్లో ఇప్పుడు అమ్మితే వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మనం చూపించడానికి కుదరదు. ఎందుకు అంటే అసెట్స్ అనేది మనం సేల్ చేయడం కోసం పెట్టుకోలేదు, మనము అసెట్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేయడం కోసమో మన బిజినెస్ అనేది స్మూత్గా రన్ అవ్వడం కోసమో మనం పెట్టుకున్నాం. కాబట్టి ఎప్పుడైనా సరే అసెట్స్ని కాస్ట్కే వాల్యూ చేయాలి అని చెప్పుద్ది. అదే ప్రిన్సిపల్ అంటే హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్. ఈ హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్కి రీజన్స్ ఏంటంటే కన్జర్వేటిజం అనే ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది, గోయింగ్ కన్సర్న్ అనే ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక ప్రిన్సిపల్కి ఇంటర్లింక్డ్ ఉంటాయి. అన్ని ప్రిన్సిపల్స్ చదువుకుంటే మనం నీట్గా సో దేన్ని అప్లై చేయాలన్న ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడ మెషర్స్ని ఎప్పుడు కూడా కాస్ట్కే వాల్యూ చేయాలంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అసలు బిజినెస్ అనేది గోయింగ్ కన్సర్న్ అనే ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ కాస్ట్కే వాల్యూ చేయాలి అంటాం. ఇంకొకటి ఏంది, ఇక్కడ 12 lakhs ఉన్న దాన్ని 11 lakhs ఎందుకు చూపిస్తున్నామంటే కన్జర్వేటిజం ప్రిన్సిపల్ కాబట్టి ఏం చెప్పొద్ది, యాంటిసిపేట్ నో ప్రాఫిట్స్ అంటుంది కాబట్టి అదొక ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. ఇంకొకటి హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్ అనేది ఏం చెప్పొద్దు అంటే కాస్ట్కే వాల్యూ చేయాలి ఎప్పుడైనా కానీ మీరు అని చెప్పుద్ది. సో ఇలా ఒకే దానిపైన చూడండి ఎన్ని రకాల ప్రిన్సిపల్స్ అనేది అప్లై అయ్యాయో. సో అందుకనేసి ఎప్పుడైనా కానీ ప్రిన్సిపల్స్ నీట్గా చదువుకుంటే ఎటువంటి క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేయడానికి పాసిబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్ అంటారు దీన్ని యాక్చువల్గా. ఇది మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31, మనీ స్పెంట్ 10,000 యాజ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆన్ ట్రిప్స్ అబ్రాడ్ ఫర్ పర్చేజ్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. జనరల్గా ఏంటంటే మనం ఇది చూస్తాం, ఇక్కడ ట్రిప్స్ అని ఉందా, ఏదో తిరగకోవడానికి వెళ్ళాడు 10,000 అనేసి మనం ఏమనేసుకుంటాము, యాక్చువల్గా అయితే ఇది అతని పర్సనల్ ఎక్స్పెన్స్ కదా, మనకేం సంబంధం లేదు అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక క్యాపిటల్ అసెట్ ఏదైతే ఉందో దాన్ని అక్వైర్ చేయడం కోసం ఈ డైరెక్టర్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే 10,000 అనేది ఎక్కడో అబ్రాడ్కి వెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి కొంచెం ఖర్చు అనేది ఇంకర్ అయింది. సో ఈ క్యాపిటల్ అసెట్ ఏదైతే ఉందో అది మనం బిజినెస్లోకి తెచ్చుకొని దాన్ని వర్కింగ్ కండిషన్లోకి తేవడం కోసం ఏవైతే కాస్టులు ఇంకర్ అయి ఉంటామో అన్ని కాస్టుల్ని కూడా మనము అక్విజిషన్ కాస్ట్ అంటే పర్చేజ్ కాస్ట్లోకి ఇంక్లూడ్ చేయాలి. అలాంటి కాస్టులు అన్నిటిని మనం ఏమంటామంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఎందుకంటే ఈ కాస్ట్ ఎందుకు ఇంకర్ అయింది, ఒక క్యాపిటల్ అసెట్ని మనం కొనడం కోసం ఇంక్వైర్ అయింది కాబట్టి అలా ఇంకర్ అయిన దాన్ని కూడా క్యాపిటల్ అసెట్ యొక్క కాస్ట్కి ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి ఈ ఎక్స్పెండిచర్ని ఎప్పుడూ కూడా మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాము. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32,
ఇప్పుడు 5,000 స్పెంట్ యాజ్ లాయర్ ఫీ డు డిఫెండ్ ఎ సూట్ క్లైమింగ్ దట్ ఫర్మ్స్ ఫ్యాక్టరీ సైట్ బిలాంగ్ టు ద ప్లెయింటిఫ్ ల్యాండ్. ఇప్పుడు ఫర్మ్ యొక్క ఫ్యాక్టరీ సైట్ ఉంది, దాన్ని ఎవరో నాది అని కేసు వేశారు. ఇప్పుడు దానికోసం మనం ఏం చేసామంటే ఒక లాయర్ ఫీ అనేది కట్టాం. అది ఎంత అంటే ఒక 5,000 రూపాయలు కట్టాం. సో ఇప్పుడు ఇలా కట్టిన దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి చూపిస్తామా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి చూస్తామా, లేదా మనకు లాస్ ఇది ఊరికే లాయర్ కట్టేసాం కాబట్టి పోయిందని చూపించుకుంటామా అని ఏ విధంగా చూపించుకుంటాం అని అడిగారు. ఇప్పుడు ఏదైనా సరే ఒక దాన్ని క్యాపిటల్ అసెట్గా కనుక మనం చూపించాలి అంటే దాని నుంచి మనకి ఏదో న్యూ అసెట్ అన్న రావాలి, ఉన్న అసెట్ యొక్క పర్ఫార్మెన్స్ అన్న ఇంప్రూవ్ అయి ఉండాలి. ఈ 2 ఆప్షన్స్ ఉంటేనే క్యాపిటల్ కిందకి తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, మనం ఏది కొత్త అసెట్ అనేది కొనట్లా, ఆల్రెడీ ఉన్న అసెట్ని జస్ట్ మన ఓనర్షిప్ కాపాడుకుంటున్నాం. ఒకవేళ అది కోర్టు మనకి ఫేవర్గా వచ్చిందంటే మన అసెట్ యాజ్ ఇట్ ఈజ్ ముందు ఎలా ఉందో అలానే ఉంటుంది, దాని నుంచి ఎటువంటి ఇంప్రూవ్మెంటు అలాంటిది ఏం లేదు నీకు. సో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు కాబట్టి, లేదా కొత్త అసెట్ కూడా ఎటువంటిది క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి దీనికి ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్ని ఎప్పుడు కూడా మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి ట్రీట్ చేస్తాం. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఎంట్రన్స్ ఫీ ఆఫ్ 2,000 రిసీవ్డ్ బై రామ్ అండ్ శ్యామ్ సోషల్ క్లబ్ ఈజ్. ఇప్పుడు మామూలుగా క్లబ్స్కి సబ్స్క్రిప్షన్ ఫీ, అడ్మిన్ ఫీ, ఎంట్రన్స్ ఫీ ఇలా చాలా రకాల ఫీస్ అనేది ఉంటాయి. ఇక్కడ ఏమన్నారంటే సోషల్ క్లబ్కి ఎంట్రన్స్ ఫీ కడుతున్నారు. అంటే వన్ టైం సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి. సో అలాంటి వన్ టైం ఎంట్రన్స్ ఫీ అనేది ఒకటి కడుతున్నాం. ఎంట్రన్స్ ఫీ అనేది ప్రతిసారి ఉండదు కదా, ఒకసారే ఉంటుంది యాక్చువల్గా వచ్చేసి. ప్రతిసారి ఉండేదాన్ని సబ్స్క్రిప్షన్ అంటాడు. అట్లా రిపీటెడ్గా ఎవరి ఇయర్ జరుగుతూ ఉంటే దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచరు, రెవెన్యూ రిసిప్ట్ అంటారు. అంటే ఖర్చు అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఒకవేళ ఇన్కమ్ అయితే రెవెన్యూ రిసిప్ట్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ క్లబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇతనికి ఎంట్రన్స్ ఫీ అనేది వన్ టైమే క్లబ్లో కడతారు. ఒకవేళ సబ్స్క్రిప్షన్ ఏదన్నా ఉంటే ఎవరి ఇయర్ కడతారు. ఇది క్లబ్కి ఏంటంటే ఇన్కమ్ కాబట్టి ఇప్పుడు రిసిప్ట్ కిందకి చూసుకోవాలి. ఆ రిసిప్ట్ రెవెన్యూవా క్యాపిటలా అంటే ఎంట్రన్స్ ఫీ అనేది వన్ టైం మాత్రమే వచ్చేది కాబట్టి దీన్ని ఏమంటారంటే వాళ్ళ క్యాపిటల్ ఫండ్కి, క్లబ్కి సంబంధించిన క్యాపిటల్ ఫండ్కి యాడ్ చేసుకుంటారు. సో దీన్ని క్లబ్కి వచ్చిన ఇన్కమ్ కాబట్టి దాన్ని రిసిప్ట్ అంటాము. అది వన్ టైం వచ్చింది కాబట్టి దాన్ని ఏమంటామంటే క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. ఓకేనా, ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. సబ్సిడీ ఆఫ్ 40,000 రిసీవ్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ బై మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ ఉంది, ఆ ఎంటిటీకి నుంచి గవర్నమెంట్కి ఏమొచ్చిందంటే 40,000 సబ్సిడీ వచ్చింది. 40,000 సబ్సిడీ రావడం కాదు ఇంపార్టెంట్, ఈ సబ్సిడీ వచ్చిన పర్పస్ ఏంటి, వర్కింగ్ క్యాపిటల్ కోసం. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, మన డే టు డే ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో బిజినెస్లో ఆ ఆపరేషన్స్కి సంబంధించిన ఖర్చులను ఇంకర్ అవడం కోసం మనం పెట్టుకునే ఫండ్స్ ఉంటాయి కదా, వీటిని వర్కింగ్ క్యాపిటల్ అంటాము. ఓకేనా, వర్కింగ్ క్యాపిటల్ అంటే నథింగ్ బట్ మన దగ్గర ఉన్న కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్, ఆ నెట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటాం కదా. ఇదేంటంటే బిజినెస్ రన్ అవ్వడం కోసం డే టు డే ఖర్చులు ఉంటాయి కదా, వాటిని మేనేజ్ చేయడం కోసం ఉపయోగించేది వర్కింగ్ క్యాపిటల్. సో ఇలా డే టు డే ఆపరేషన్స్ కోసం చేస్తున్నారంటే ఈ డే టు డే ఆపరేషన్స్ ఏంది, రిపీటెడ్ కదా. సో ఎప్పుడు కంటిన్యూగానే ఉంటాయి కదా బిజినెస్ ఉన్నంత కాలం. సో ఇలా కంటిన్యూగా రిపిటేషన్గా ఉండే వాటిని ఏమంటామంటే రెవెన్యూ ఇన్ నేచర్ అంటాం. సో అలాంటి రెవెన్యూ ఇన్ నేచర్ ఉన్న దానికి వచ్చిన రిసిప్ట్ని ఏమంటామంటే రెవెన్యూ రిసిప్ట్ అంటాం. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ మిషనరీ డ్యామేజ్డ్ బై ఫైర్. ఇప్పుడు మిషనరీ మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఫ్యాక్టరీలో, అందుకనే ఏమైందంటే మిషనరీ అనేది ఒకటి కాలిపోయింది. సో మిషనరీ కాలిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ మిషనరీకి కాంపెన్సేషన్గా ఏం చేశారంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని ఏమంటారు, అలా వచ్చిన క్లెయిమ్ని, ఇప్పుడు మిషనరీ అనేది ఏంది క్యాపిటల్ అసెట్ కదా, క్యాపిటల్ అసెట్ కోసము ఏదైతే మనకి వచ్చింటుందో అమౌంట్ దాన్ని ఎప్పుడు కూడా మనము క్యాపిటల్ రిసిప్ట్గానే చూసుకోవాలి. ఎందుకు అంటే ఈ అసెట్ లాస్ అవ్వడం వల్ల వచ్చిన మనీ కదా, అసెట్ యొక్క నేచర్ ఏంది క్యాపిటల్ నేచర్, పైగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది రిపీటెడ్గా వచ్చే అమౌంట్లు కాదు కదా, ఎప్పుడో ఒకసారి వచ్చే అమౌంట్ కాబట్టి. ఇంకొకటి అది వచ్చిన పర్పస్ కూడా ఏంటంటే క్యాపిటల్ అసెట్ని ప్రొటెక్షన్గా వచ్చింది, కాంపెన్సేషన్గా ఇచ్చారు కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా క్యాపిటల్ రిసిప్ట్ కిందకి తీసుకుంటాం. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ. ఇప్పుడు మనం ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, ఆ ఇన్వెస్ట్మెంట్ పైన
ఇంట్రెస్ట్ వచ్చింది, దాన్ని ఏమంటారు అని. ఇంట్రెస్ట్ అనేది రెగ్యులర్గా వస్తుంది, రికరింగ్గా వస్తుంది, అంటే తరచుగా వస్తూనే ఉంటుంది. అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎంతకాలం ఉంటే అంతకాలం దానికి ఇంట్రెస్ట్ అనేది వస్తూనే ఉంటుంది కదా. ఇది ఒకసారి వచ్చేది కాదు కదా, రిపీటెడ్గా ఇస్తూనే ఉంటారు. నెలకి ఇవ్వచ్చు, క్వార్టర్లీ ఇవ్వచ్చు, హాఫర్లీ ఇవ్వచ్చు, ఇయర్లీ ఇవ్వచ్చు. నువ్వు ఎన్నేళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టింటే అన్నేళ్ళు నీకు ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఇలా రిపిటేటివ్గా ఉన్న వాటిని రెవెన్యూ ఇన్ నేచర్ అంటారు. సో అది ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ కాబట్టి దీన్ని రిసిప్ట్ కిందకి చూస్తాం. ఇంట్రెస్ట్ అనేది ఖర్చు అనుకో, ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ అయితే మనకి ఇన్కమ్ ఇన్ రెవెన్యూ నేచర్ కాబట్టి ఆ ఇన్కమ్ని రెవెన్యూ రిసిప్ట్ అంటాము. సో రెవెన్యూ రిసిప్ట్ కాబట్టి దీన్ని P&L అకౌంట్లో గ్రేడ్ సైడ్ చూపించుకుంటాం యాక్చువల్గా అయితే. సరే, ఇది ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ IDBI యాజ్ ఎ మీడియం టర్మ్ లోన్ ఫర్ ఆగ్మెంటింగ్ వర్కింగ్ క్యాపిటల్. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మనం వర్కింగ్ క్యాపిటల్ గురించి చూసాం కదా. వర్కింగ్ క్యాపిటల్ కోసం ఏదైతే రిసిప్ట్ వచ్చిందో, సబ్సిడీ వచ్చిందో గవర్నమెంట్ దగ్గర నుంచి, అది వచ్చేసి మనకి రెవెన్యూ నేచర్ అని రెవెన్యూ రిసిప్ట్ అని రాసేసాం. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. ఇక్కడ కూడా వచ్చింది ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ కోసమే వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంది, మనకు సబ్సిడీ కాదు వచ్చింది, ఇక్కడ లోన్ వచ్చింది. జనరల్గా ఏంది, లోన్ అనేది బిజినెస్లోకి మనీని వస్తుంది, బట్ కరస్పాండింగ్గా ఏం చేస్తుంది అంటే ఒక లయబిలిటీ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ లయబిలిటీ ఏంది, 1 or 2 monthsలోనో 3 monthsకో 6 monthsకో 1 yearకో పే చేయలేం కదా, కొన్ని ఏళ్ళ వరకు అనేది ఉంటుంది. ఓకేనా, బ్యాలెన్స్ షీట్లో. పైగా అది కంపెనీకి రీపే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంటుంది. సో ఇలా ఎక్కువ కాలం ఉంటుంది. పైగా ఇది బిజినెస్కి సంబంధించింది ఏమీ కాదు, ఇది ఒక లయబిలిటీని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇలా ఇది వర్కింగ్ క్యాపిటల్ కోసం ఇచ్చినప్పటికీ కూడా దీని యొక్క రీపేమెంట్ టెన్యూర్ అనేది 1 year కంటే కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి 1 year లోపు ఉంటే యాక్చువల్గా రెవెన్యూ ఇన్ నేచర్ అంటాము, 1 year పైన ఉంటే క్యాపిటల్ ఇన్ నేచర్ అంటాము. ఇది వన్ ఆఫ్ ద బైఫర్కేషన్. డైరెక్ట్గా దాన్ని బేస్ చేసుకొని మనం బైఫర్కేట్ చేయడానికి ఉండదు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే వచ్చింది లోను, సబ్సిడీ కాదు, 1 time. ఓకేనా, ఇంకొకటి వచ్చింది వర్కింగ్ క్యాపిటల్కి అయినప్పటికి కూడా దీని యొక్క లోన్ యొక్క నేచర్ ఏంటంటే ఎక్కువ కాలం పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఉంది కాబట్టి, సో ఇలాంటి వాటిని ఎప్పుడైనా కూడా మనం ఏమంటామంటే క్యాపిటల్ రిసిప్ట్ అంటాము. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని మీరు కరెక్ట్గా చూసుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి 38. రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్డినరీ ఈజ్ రిపోర్టెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎర్నింగ్ ఇన్ ద పీరియడ్ ఇన్ విచ్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే కదా. ఎప్పుడైతే సేల్ చేస్తామో అప్పుడే రెవెన్యూ రికగ్నైజ్ చేస్తాం, అక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఇఫ్ రిపేర్ కాస్ట్ ఈజ్ 25,000, వైట్ వాష్ వచ్చేసి 5,000, కాస్ట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ 2,50,000 అండ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఎలక్ట్రికల్ వైరింగ్ ఈజ్ 19,000. ద అమౌంట్ టు బి ఎక్స్పెన్స్డ్ యాజ్. అంటే ఇక్కడ కొన్ని కాస్ట్లు ఇచ్చారండి. ఆ కాస్ట్లు ఏంటంటే కొన్ని రెవెన్యూ నేచర్లో ఉన్నాయి, 2 క్యాపిటల్ నేచర్లో ఉన్నాయి. సో ఇప్పుడు వేటిని ఎక్స్పెన్స్గా చేయాలి అన్నారు. అంటే ఎక్స్పెన్స్ అంటే రెవెన్యూ ఇన్ నేచర్ అని దాని మీనింగ్. అంటే ఇప్పుడు వీటిలో వేటిని ఎక్స్పెన్స్ కిందకి ట్రీట్ చేయొచ్చు అన్నారు. అంటే రిపేర్స్ ఉన్నాయి కదా, రిపేర్స్ తరచుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అవి రెవెన్యూ ఇన్ నేచర్, కాబట్టి వాటిని ఎక్స్పెన్స్ కిందకి ట్రీట్ చేయొచ్చు. సో ఇక్కడ 19,000 ఏదైతే ఉందో, ఓకే సారీ, 25,000 ఉంది కదా రిపేర్స్ కోసము, ఆ 25,000 రెవెన్యూ కిందకి. సో P&L అకౌంట్లో ఎక్స్పెన్స్ కిందకి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వైట్ వాష్ ఎక్స్పెన్స్. ఈ వైట్ వాష్ ఏంది, మనం రిపీటెడ్గా చేస్తూ ఉంటాము జనరల్గా. దానివల్ల ఏమైనా మన బిల్డింగ్ యొక్క పర్ఫార్మెన్స్ ఏమైనా పెరుగుద్దా, కొన్ని బిల్డింగ్ యొక్క స్పేస్ ఏమైనా పెరుగుద్దా, ఇవేం పెరగవు కదా, జస్ట్ ఒక లుక్ మెయింటైన్ చేయడం కోసం పెట్టుకుంటున్నాం. సో వీటిని కూడా ఎందుకు ఏమంటామంటే రెవెన్యూ నేచర్ అంటాం. సో 25,000 + 5,000 30,000 ఇప్పటికి మనం ఎక్స్పెన్స్ కిందకి P&L అకౌంట్లో చూపించుకోవచ్చు. నెక్స్ట్ ఏంది, కాస్ట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ 2,50,000. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫ్ బిల్డింగ్ అంటే ఈ బిల్డింగ్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకు అడిషనల్ స్పేస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఉన్న బిల్డింగ్ యొక్క కెపాసిటీని మనం పెంచినాం. సో ఎప్పుడైనా సరే క్యాపిటల్ ఇన్ నేచర్ అంటే ఏంది, ఏదో కొత్త సెట్ అన్న ఫామ్ అవ్వాలా, ఉన్నదాని యొక్క ఇంప్రూవ్మెంట్ అన్న జరగాలి. సో ఇప్పుడు ఉన్న స్పేస్ని ఈ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ఇంకొంచెం పెంచాం కాబట్టి దీన్ని ఏమంటామంటే క్యాపిటల్ ఇన్ నేచర్ అంటాం. సో దీన్ని కన్సిడర్ చేయకూడదు. ఇలాంటి వాటిని డైరెక్ట్గా మన బ్యాలెన్స్ షీట్లో ల్యాండ్ అండ్ బిల్డింగ్ కాలంలో యాడ్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంప్రూవ్మెంట్ అన్నాం ఇక్కడ. అంటే
ముందున్న దానికంటే కూడా కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదో వాడుకున్నాము, ఏదో ఇంప్రూవ్ చేసాం మనమున్న సిస్టాన్ని. ఓకేనా, ఇంప్రూవ్ అన్నాం కాబట్టి ఇలాంటి వాటిని ఎప్పుడు కూడా క్యాపిటల్ కిందకి తీసుకుంటాం. సో ఈ రెండు తీసుకోము. ఇంక ఉన్నది ఏంటి 25+5 30,000 కాబట్టి ఈ 30,000 మాత్రమే టు బీ ఎక్స్పెన్స్డ్, అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ లాగా ట్రీట్ చేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఎక్స్పెన్స్ కిందకి చూపిస్తాము. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అని దాని మీనింగ్. క్వశ్చన్ నెంబర్ 40, ఓవర్హాల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ మిషనరీ పర్చేజ్డ్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఇక్కడ ఓవర్హాల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంది? ఏ ఎక్స్పెన్సెస్ అయితే మనం ఒక కొత్త అసెట్ని లేదా సెకండ్ హ్యాండ్ సరే అసెట్ కొన్నామంటే ఆ అసెట్ని మనం వర్కింగ్ కండిషన్లోకి తేవడం కోసం ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అటువంటి ఎక్స్పెన్సెస్ని అన్నిటిని కూడా మనం ఓవర్హాల్ ఎక్స్పెన్సెస్ అంటాము. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఓవర్హాల్ ఎక్స్పెన్సెస్ని సెకండ్ హ్యాండ్ మిషనరీ కొనేటప్పుడు ఏం చేస్తాము, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి చూపిస్తామన్నారు. సో ఇప్పుడు అసెట్ అనేది ఏంటి, క్యాపిటల్ ఇన్ నేచర్. సో అలాంటి అసెట్ని మనం వర్కింగ్ కండిషన్లోకి తేవడం కోసము లేదా మనం యూజ్ చేయడానికి ప్రాపర్గా యూజ్ చేసే కండిషన్లోకి తేవడం కోసం ఏవైతే ఇంకర్ అయింటామో వాటిని అన్నింటినీ కూడా క్యాపిటల్ కిందకే ట్రీట్ చేయాలి అని మనం ఆల్రెడీ ఇందాక డైరెక్టర్ ట్రిప్కి వెళ్తే 10,000 రూపాయలు ఇంకర్ అయ్యాడు ఒక అసెట్ కొనడం కోసం. సో దాని అసెట్కి కాస్ట్ యాడ్ చేయాలని అనుకున్నాం కదా. సో అంటే అసెట్ వర్కింగ్ కండిషన్లోకి తేవడం కోసం ఇంకర్ అయ్యే ప్రతి ఎక్స్పెండిచర్ని కూడా మనం ఎప్పుడు కూడా క్యాపిటలైజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి చూపించమన్నాడు కాబట్టి ఇది ఫాల్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41, మనీ స్పెండ్ టు రెడ్యూస్ వర్కింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ రెవెన్యూ నేచర్. జనరల్గా వచ్చేసి వర్కింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏది, డే టు డే ఆపరేషన్ కోసం ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్ అన్నిటిని వర్కింగ్ ఎక్స్పెండిచర్ అంటాం. వాటిని ఏం చేసామంటే జనరల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకే ట్రీట్ చేస్తాం. ఓకేనా. కానీ కొన్ని ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయంటే కొన్ని లాంగ్ టర్మ్ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎలా, బై పర్మనెంట్లీ రెడ్యూసింగ్ ఫ్యూచర్ ఆపరేటింగ్ కాస్ట్. అంటే ఇప్పుడు మనం మాన్యువల్గా కొన్ని ఎంట్రీలు వేస్తుంటాం, ఇంతకుముందు బుక్స్లో రాసేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసేసాం. సో ఇలా ఆటోమేట్ చేయడం వల్ల ఏమైంది, మాన్యువల్గా రాసేదాన్ని కాస్త మనం ఇప్పుడు ఎక్సెల్లో వాటిల్లో ఎంటర్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎక్సెల్ అనే యొక్క ఖర్చు ఏంటంటే రిపీటెడ్గా వచ్చేదే. బట్ ఇలా మాన్యువల్ నుంచి ఆటోమేట్ చేయడం కోసం ఎక్సెల్ అనే సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేసాం కదా మనము. సో ఇలా ఆటోమేషన్ చేయడం వల్ల ఏమైందంటే మన బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది. లాంగ్ టర్మ్ పర్మనెంట్గా బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ ఎక్స్పెండిచర్ ఎంకరేజ్ అవ్వడం వల్ల అసెట్ యొక్క ఎర్నింగ్ కెపాసిటీ అనేది పెరిగింది అని జనరల్గా చెప్పాలంటే. ఇంతకుముందు మాన్యువల్గా రాసేటప్పుడు మనము ఒక హాఫ్ డేలో చేసే వర్క్ని ఇప్పుడు ఎక్సెల్లో వాడడం వల్ల ఏమవుతుందంటే 1 అవర్లో చేయగలుగుతున్నాం అనుకోండి. సో ఈ ఎక్సెల్ కోసం ఏదైతే మనం ఇంకర్ అయ్యామో ఇది వచ్చేసి మనకి లాంగ్ టర్మ్ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తుంది కదా. సో ఫాస్ట్గా మనం వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఆల్రెడీ చెప్పాం కదా, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతే లేదా కొత్త అసెట్ అనేది యాడ్ అవుతే వాటిని క్యాపిటల్ అన్నాం కదా. సో ఇక్కడ ఏం జరిగింది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గించడం కోసం, ఎక్స్పెన్సెస్ని తగ్గించడం కోసం ఇంకర్ అయ్యాం కాబట్టి సో ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి ట్రీట్ చేయాలి. అంటే ఇది మనకి లాంగ్ టర్మ్ బెనిఫిట్ వస్తుంది. ఓకేనా. దీనివల్ల ఏంటంటే మన ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అన్న అవుతుంది, మనకు ఆల్రెడీ ఇంకర్ అవుతున్న ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం అయినా ఉంటుంది. సో ఈ యొక్క బెనిఫిట్ అనేది మనకి లాంగ్ టర్మ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఎప్పుడూ కూడా క్యాపిటలైజ్ చేయాలి, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి ట్రీట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమన్నారంటే మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నారు కాబట్టి ఫాల్స్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 42 వచ్చేసి లీగల్ ఫీజ్ పెయిడ్ టు అక్వైర్ ప్రాపర్టీ ఈజ్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనం ఆల్రెడీ చెప్పాం కదా, మనకు అసెట్ మన యూజ్లోకి వచ్చేంతవరకు ఏమేమి కాస్ట్ ఇంకర్ అవుతామో ఆ కాస్ట్ అన్నిటిని కూడా ఎప్పుడైనా కూడా మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకే చేస్తాం. ఒక లీగల్ ఫీనే కాదు, స్టాంప్ డ్యూటీ పే చేస్తాం, బ్రోకరేజ్ ఛార్జెస్ పే చేస్తాము. అసెట్ కొన్నాక ఆ చుట్టూ సరిగ్గా బాగలేదని చెప్పేసి క్లీన్ చేయడం, దాన్ని ఫిక్స్ చేయడం కోసం ఫిక్స్ చేయడం కోసం ఎవరన్నా మెకానిక్ తెచ్చి ఆ రిపేర్ ఛార్జెస్ పే చేసాము.
సో ఇలాంటి ఇంకర్ అయ్యేటి అసెట్ ఫస్ట్ టైం యూజ్ రావడం కోసం ఏవైతే ఇంకర్ అయింటామో అలాంటి ప్రతి ఎక్స్పెండిచర్ని కూడా ఎప్పుడైనా సరే క్యాపిటలైజ్ చేయాలి. సో ఇక్కడ క్యాపిటల్ అన్నాడు కాబట్టి లీగల్ ఫీనే కరెక్ట్ ఆన్సర్ ట్రూ ఇక్కడ. నెక్స్ట్ 43 అమౌంట్ స్పెంట్ యాజ్ ఎ లాయర్ ఫీ టు డిఫెండ్ ఏ సూట్ క్లైమింగ్ దట్ ఫన్ ఫ్యాక్టరీ సైట్ బిలాంగ్ టు ద ప్లెయింటిఫ్ ల్యాండ్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనం ఆల్రెడీ ఇదే క్వశ్చన్ ఇంతకుముందు డిస్కస్ చేసామండి. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు ట్రీట్ చేస్తాం, ఏదైనా కొత్త సెట్ అన్నా రావాలి లేదా ఉన్న సెట్ యొక్క ఇంప్రూవ్మెంట్ అన్న ఎఫిషియన్సీ అన్న పెరగాలి, ఓకేనా. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆల్రెడీ మనం ఉన్నదాన్ని మనం డిఫెండ్ చేయడం కోసం లాయర్ ఫీ ఖర్చు పెట్టాం. అంటే ఉన్నదే యాజ్ ఇట్ ఈజ్, దాని నుంచి మనం ఏమీ కొత్తగా బెనిఫిట్ అంటూ ఏం పొందట్లేదు కాబట్టి ఇలా లాయర్ ఫీ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి చూపించాలి. సో ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి చూపించాలి. ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నారు కాబట్టి ఇది ఫాల్స్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 అమౌంట్ స్పెంట్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ వార్న్ అవుట్ పార్ట్ ఆఫ్ ఏ మిషన్ ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు మన ప్లాంట్ అండ్ మిషనరీలో ఒక పార్ట్ ఉంటుంది, అదేదో వర్క్ అవ్వట్లేదు. సో వర్క్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని తీసేసి మనం ఏం చేసామంటే రిపేర్ చేయించుకుంటాం. యాక్చువల్గా రిపేర్ చేయకుండా రీప్లేస్ చేసేస్తాం ఇక్కడ. అంటే ఆ పార్ట్ని కంప్లీట్గా తీసేసి ఇంకో పార్ట్ పెట్టాం. సో ఇప్పుడు దీన్ని ఏమంటాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటామా అంటే అనమండి. ఎందుకు అంటే ఆ పార్ట్ని రీప్లేస్ చేయడం వల్ల మిషన్ ఏంటి ముందు ఎలా పనిచేస్తుంది, యాక్చువల్గా ఆ పార్ట్ ఒరిజినల్గా అయితే ఆ పార్ట్ మిషన్ కొన్నప్పుడు ఎలా అయితే ఉందో అదే పర్ఫార్మెన్సే కదా ఇప్పుడు రీప్లేస్ చేసేటప్పుడు రీప్లేస్ చేయడం వల్ల వచ్చింది. అంతేగాని ఆ మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏమన్నా అమాంతం ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఉందా, రొటీన్గా ఎట్లయితే వర్క్ చేస్తుందో అలానే వర్క్ చేస్తుంది. కాబట్టి ఇట్లా రీప్లేస్ చేసింది ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేని వాటిని ఏమంటామంటే రొటీన్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ అంటాము. సో ఇలాంటి రొటీన్ రిపేర్ మెయింటెనెన్స్ని ఎప్పుడైనా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి ట్రీట్ చేయాలి కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనకూడదు. సో ఇక్కడ క్యాపిటల్ అన్నారు కాబట్టి ఇది ఫాల్స్ అండి, ఓకేనా. కరెక్ట్ ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 45 ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆన్ ద రిపేర్స్ అండ్ వైట్ వాషింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ పర్చేజ్ ఆఫ్ అన్ ఓల్డ్ బిల్డింగ్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇక్కడ ఆల్రెడీ మనకి హింట్ ఇచ్చేసారండి, ఫస్ట్ టైం అన్నాము, ఓకేనా. ఫస్ట్ టైం అన్నాము అంటే ఏంది, ఆ బిల్డింగ్ వాడుకలోకి రావడానికి ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్లు ఇవన్నీ. కాబట్టి వాడుకలోకి రావడం కోసం ఏమైతే ఇంకర్ అవుతామో వాటిని అన్నింటినీ కూడా ఎప్పుడు కూడా క్యాపిటలైజ్ చేయాలి ఇక్కడ. అందుకే మనకు సింపుల్ చూడంగానే మనం ఏమనుకుంటామంటే రిపేర్స్ అంటాము, వైట్ వాషింగ్ అంటాము. ఆల్రెడీ మనం ఇందాక 25,000 రిపేర్స్కి, 5,000 వైట్ వాషింగ్కి టోటల్ 30,000 రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి ట్రీట్ చేయాలి అని మనం ఇందాక ఒక క్వశ్చన్లో డిస్కస్ చేసాం కదా. సేమ్ అవే ఇక్కడ అడిగాడు, బట్ చిన్న లూప్ హోల్ పెట్టారు ఇక్కడ, ఫస్ట్ టైం అని అన్నాడు, ఓకేనా. అంటే ఇప్పుడు ఇది క్యాపిటల్ కిందకి మారిపోయింది చూసారు, చిన్న చేంజ్ రావడం వల్ల ఏమైందంటే క్యాపిటల్ కిందకి అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో రెవెన్యూ అని ఇచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ obtaining a license ఫర్ రన్నింగ్ ద సినిమా ఈజ్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు సినిమా రన్ అవ్వడం కోసం కొంత ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాం కదా, అంటే రన్నింగ్ కండిషన్లోకి రావాలి కదా. రన్నింగ్ కండిషన్లోకి రావాలంటే ప్రతి ఒక్క ఎక్స్పెండిచర్ని కూడా మనం క్యాపిటలైజ్ చేయాలని ఆల్రెడీ అనుకున్నాం కదా. లైసెన్స్ అనేది నెసరీ ఆ బిజినెస్ స్టార్ట్ అవ్వాలంటే. వితౌట్ లైసెన్స్ అసలు బిజినెస్ అనేది రన్నింగ్లోకే రాదు, అంటే సినిమా అనేది వర్కింగ్ కండిషన్లోకి రాదు, ఓకేనా. సో ఆ లైసెన్స్ అనేది కంపల్సరీ కాబట్టి అలాంటి వాటిని ఎప్పుడు కూడా మనం క్యాపిటలైజ్ చేస్తాం. సో ట్రూ, ఇక్కడ క్యాపిటల్ అనే ఇచ్చాడు కదా ఆప్షన్లో, కాబట్టి ఆప్షన్ ట్రూ అనేది ఇక్కడ మనం ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 అమౌంట్ స్పెంట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపరరీ హట్స్ విచ్ వేర్ నెససరీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సినిమా హౌస్ అండ్ వేర్ డిమాలిష్డ్ వెన్ ద సినిమా హౌస్ వాజ్ రెడీ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఒక సినిమా థియేటర్ ఏదో కడుతున్నారండి. సో సినిమా థియేటర్ కట్టడం కోసం ఎక్కడి నుంచో వర్కర్స్ని తెప్పించుకున్నారు. సో వాళ్ళు స్టే చేయడం కోసం ఏం చేశారంటే కొన్ని టెంపరరీ హట్స్ అంటే ఒక డేరాలు గుడిసెలు అలాంటి వేసి వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఇచ్చారు. ఆ సినిమా థియేటర్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అయిపోయిందో ఇంకా హట్స్తో పని లేదు కదా, వాటిని తీసేశారు. సో ఇప్పుడు అలా ఇంకర్ అయిన కాస్ట్ని మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎదుగు చూపిస్తాము అని అడిగారు. ఏమన్నారంటే ఎస్ అండి చూపించవచ్చు. ఎందుకు, మనం ఆల్రెడీ అనుకున్నాం కదా
అసెట్ యూజ్ అంటే వర్కింగ్ కండిషన్లోకి రావడం కోసం ఏ అయితే కాస్ట్లు అన్నీ ఇంకర్ అయినామో అవి టెంపరీ కాస్ట్లు అయినా సరే పర్మనెంట్ కాస్ట్లు అయినా సరే అవి ఇవి హట్స్ అనేవి తర్వాత ఉన్నా లేకపోయినా సరే మనకు అనవసరం. యాక్చువల్ సినిమా థియేటర్ అయితే వర్కింగ్లోకి రావడం కోసమే ఇంకర్ అయ్యాం కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా క్యాపిటల్ కిందకే ట్రీట్ చేయాలి. సో అందుకనే ట్రూ అనేది ఇక్కడ ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ట్రూ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. The nature of business is not an important criteria in separating an expenditure between capital and revenue. నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే నేచర్ అంటే ఆ బిజినెస్ ఎలాంటి ఆపరేషన్ చేస్తుందో అనేది అనవసరము. మనం ఎక్స్పెండిచర్ని క్యాపిటలా రెవెన్యూగా ట్రీట్ చేయాలా అని అంటున్నారండి. దీన్ని ట్రూవా ఫాల్స్ అంటే ఇది ఖచ్చితంగా ఫాల్స్ అండి. ఎందుకు అంటే నేచర్ ఆఫ్ బిజినెస్ అండి ఫస్ట్. సెకండరీ వేరే రీజన్స్ కూడా ఉంటాయి, బట్ ప్రైమరీ ఏంటంటే నేచర్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు ఒక కారు డీలర్ ఉన్నారు అనుకోండి, సపోజ్, లేదా ఒక బైక్ డీలర్ ఎవరో ఉన్నారు. అతని వృత్తి ఏంటండి? కార్లు అమ్మడం కొనడం ఇదే కదా. అంటే అదే ఇప్పుడు నువ్వు నేను ఉన్నాము, మనం ఎంప్లాయీస్, మనం ఒక కారు కొన్నాం, ఇది మనకి క్యాపిటల్ అసెట్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. కానీ కార్ కంపెనీకో కార్ డీలర్ ఉన్నాడు అనుకో, వాడు ఏం చేస్తాడు, వాడికి అది స్టాక్ అంటారు దాన్ని. ఎందుకు? అమ్మడం కోసం ఏవైతే మనం బిజినెస్లో పెట్టుకుంటామో వాటిని స్టాక్ అంటాం. సో స్టాక్ అన్నీ కూడా ఎప్పుడు కూడా రెవెన్యూ ఇన్ నేచర్. ఇక్కడ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా మనం ఏవైతే కొంటామో వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ అది కారు డీలర్ యొక్క చేసే బిజినెస్ నేచర్ బట్టే కదా అది అతనికి స్టాకా లేకంటే అసెట్టా అని మనం చెప్పగలుగుతున్నాం. అదే కార్ డీలర్ ఉన్నాడు కదా, అతని కారు కాబట్టి స్టాక్, కారు కాదు అతను ఒక ఏసీ కొన్నాడు అనుకున్నాం సపోజ్. అప్పుడు ఏసీ ఏంటి? అతని క్యాపిటల్ ఇన్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే అది ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్, అతని యొక్క బిజినెస్ రన్ అవ్వడం కోసం స్మూత్గా తన ఏసీ వాడుకున్నాడు. ఎందుకంటే క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి ఎఫిషియెంట్గా పనిచేయడానికి పాసిబుల్ ఉంటుంది కాబట్టి. సో అలాంటి వాటిని క్యాపిటల్ అంటాం. అదే నువ్వు ఏసీలు అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళావు అనుకో, సపోజ్ ఏసీలు అమ్మే షాప్ వాడికి ఏంటంటే అది స్టాక్ కాబట్టి అప్పుడు నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి ఏమవుతుందంటే అది స్టాక్ కాబట్టి అతనికి రెవెన్యూ కిందకి వస్తుంది. సో నేచర్ ఆఫ్ బిజినెస్సే మనకి డిసైడ్ చేసేది ఆ రెవెన్యూవా క్యాపిటల్ అనేది. కాబట్టి ఇది నాట్ అన్ ఇంపార్టెంట్ క్రైటీరియా అన్నాడు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అండి. సో అందుకనే ఇది ఫాల్స్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ మేజర్ రిపేర్ ఆఫ్ ద అసెట్ సో యాజ్ టు ఇంక్రీజ్ ఇట్స్ ప్రొడక్టివ్ కెపాసిటీ ఈజ్ రెవెన్యూ ఇన్ నేచర్ అన్నారు. అంటే ఇప్పుడు మనము ఒక ఎక్స్పెండిచర్ అనేది ఇంకర్ అయ్యాము. ఎందుకు ఇంకర్ అయ్యామంటే అసెట్ యొక్క కెపాసిటీని పెంచడం కోసం. అని అంటే కెపాసిటీ పెంచాం. ఇందాక ఎక్స్టెన్షన్ ఆఫ్ బిల్డింగ్ కోసం 2.5 లక్షలు ఖర్చు పెట్టామన్నాం. అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ బిల్డింగ్ అంటే ఏంది? ఉన్న కెపాసిటీని పెంచాం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని. దాని మీనింగ్ ఏంటి? ఉన్న కొత్త అసెట్ అన్న ఫామ్ అవ్వాలి, లేదా ఉన్నదాన్ని యొక్క కెపాసిటీ అన్నా ఇంప్రూవ్మెంట్స్ అన్నా ఎఫిషియన్సీ అన్నా పెరగాలి. సో ఇక్కడ ఏమైందంటే దాని ప్రొడక్టివ్ కెపాసిటీ పెరిగింది ఎక్కడైనా రిపేర్ చేయించడం వల్ల. కాబట్టి వీటిని ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే క్యాపిటలైజ్ చేయాలి. కానీ ఇక్కడ ఏమన్నారంటే రెవెన్యూ అన్నారు. కాబట్టి ఇది ఫాల్స్ కిందకి వస్తుంది. సో ఇవే అండి మనకి ఈ సిరీస్లోనే 49 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేసేసాము. ఇవి ఐసీఏ మాడ్యూల్ నుంచి డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేశాను. వీటినే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చూసుకున్నట్టయితే అన్నిట్లోనూ మోస్ట్లీ ఇవే కవర్ అయ్యాయండి. డైరెక్ట్ వితౌట్ ఎనీ సింగిల్ రూపీ కూడా చేంజ్ కాకుండా, సింగిల్ నేమ్ కూడా చేంజ్ కాకుండా డైరెక్ట్గా అడిగారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని మాత్రం మీరు ఖచ్చితంగా అకౌంట్స్ మొత్తం నేర్చుకోకపోయినా ఈ ఎంసీక్యూస్ కనుక నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది చేయడానికి పాసిబుల్గా ఉంటుంది. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.